కాంగ్రెస్ పార్టీని ఇంకింత రువ్వడి మీద నడిపియనీకి కార్యకర్తల నుంచి సలహాలు తీసుకునేందుకు అన్ని జిల్లాల్లో సమావేశాలు పెడుతున్నారు. కాకుంటే ఈ మీటింగులు మాత్రం లొల్లులు పెట్టుకునేందుకే పెడుతున్నారా అన్నట్టే చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. నిన్న కరీంనగర్లో పెట్టిన మీటింగ్లా నాయకులు బగ్గనే లొల్లులు పెట్టుకున్నారు కదా. ఇక ఇయ్యాల కూడా ఏం జరిగిందో చూద్దురు పాండ్రి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ సమావేశం సుతం రచ్చరచ్చనే అయింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి స్టేజ్ మీద ఊకుండి ఉండంగానే కార్యకర్తలు లొల్లికి దిగిండ్రిట్లా. పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు మాట్లాడుతుంటే పార్టీ కోసం ఎన్నడూ పనిచేయనోళ్లు సుతం ఇయ్యాల స్టేజ్లెక్కి మాట్లాడతారా? వెంటనే ఉమేష్ రావు కిందికి దిగాలనని గాయి గాయి చేసిండ్రు. విప్ ఆది శ్రీనన్న కార్యకర్తలను సముదాయించినా కూడా లొల్లి లొల్లి వేసిండ్రు. ఇక ఈ ముచ్చట్లు ఇట్లుంటే గిది చూడుండ్రి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ సుతం పెంటనే అయింది. స్టేజ్ మీదికి దళిత నాయకులను విలువలేదు. గిదేం పద్ధతి? పార్టీ కోసం మేం కూడా కష్టపడ్డాం కదా, అయినా మమ్మల్ని గుర్తించారా అని గిట్ల నిలదీసిండ్రు. దీంతోని గీసారు గిట్ల మాట్లాడిండు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చినంత గౌరవం ఏ పార్టీ కూడా ఇవ్వదన్న విషయాన్ని ఇవాళ దళిత సోదరుడు జిల్లా అధ్యక్షుడు వేదిక మీద ఉన్నాడు. ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖానాపూర్ దళిత సోదరుడు వేదిక మీద ఉన్నాడు. సోదరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దళిత సోదరి వేదిక మీద ఉన్నది. ఏదో మీకు నచ్చిన వాళ్ళని స్టేజ్ మీద ఊకుండా పెట్టుకుంటే అయిపోతుందా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కట్టబడ్డోళ్లకు అవకాశాలు ఇయ్యరా అని కొంతమంది కార్యకర్తలు గడబిడ ఎత్తే మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి సారు ఏం మాట్లాడిండో ఈనున్ రోపారి. ఇప్పుడు మీడియాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు మన నెగటివ్ ఒకటి వస్తాయి హైలైట్. ఇప్పుడు మీడియాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు మన నెగటివ్ ఒకటి వస్తాయి హైలైట్. ఏంది సారు గట్లా అంటున్నారు? మీరు పెద్ద మనిషి, రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నోళ్ళు, మీరు కూడా గిట్లా మాట్లాడితే ఎట్లా సారు? మీరు లొల్లి పెట్టుకుంటే మేము వార్తలు రాస్తున్నామా, లేకుంటే లేంది కూడా రాస్తున్నామా? మీడియా వాళ్ళు మీరు ఎప్పుడు లొల్లి పెట్టుకుంటారా అని ఎదురు చూస్తున్నారా అన్నట్టు మాట్లాడితే ఎట్లా సారు? కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటే మీ పార్టీ నాయకుల గురించి మీరు ఏమన్నా మాట్లాడుకోండి గాని నడిమిట్లకు మీడియాని ఎందుకు గుంజుతున్నారు? అయినా గీ నడుమ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు కొట్లాటలు అన్నట్టే తయారైతున్నదని కొంతమంది మీ పార్టీ నాయకులే అంటున్నారు. కాబట్టి ముందుగాల దాన్ని సరి చేసుకోండి. అటెన్కాల మీడియా గురించి మాట్లాడుదురు, సరేనా?